నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఒక ప్రమాదకరమైన నమ్మకాన్ని బద్దలు కొట్టబోతున్నాం. మీలో చాలామంది ఈ పదం వినే ఉంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అచ్చ తెలుగులో పని జీవిత సమతుల్యం. మిత్రులారా, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం ఏదో ఒక చిన్న సలహా కాదు. ఇది ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక వేదవాక్కులా మారిపోయింది. అందుకే ప్రతి హెచ్ఆర్ సెమినార్లో, ప్రతి సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలో, ప్రతి మోటివేషనల్ స్పీకర్ మాటల్లో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సెషన్స్ ఉంటున్నాయి. ఎవరెవరు దీన్ని ప్రచారం చేస్తున్నారో చూడండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు తమ పాలసీల్లో దీన్ని చేర్చాయి. అంతర్జాతీయ సంస్థలైన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అట్లనే ILO, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇవి కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ లాంటి ప్రతిష్టాత్మక మ్యాగజైన్లు దీని మీద వేల కొద్ది ఆర్టికల్స్ రాశాయి. చివరికి ప్రభుత్వాలు కూడా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా అని చట్టాలు చేస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో పని వేరు, జీవితం వేరు అని ఘోషిస్తుంది. అందరూ దీన్ని నమ్ముతున్నారు, అందరూ దీన్ని పాటిస్తున్నారు. కానీ ఇంతమంది, ఇంత పెద్ద సంస్థలు చెప్తున్నా సరే అందులో ఒక ప్రాథమిక లోపం, ఒక ఫండమెంటల్ లా ఉంది. అది మా తాతయ్య జేకే గారు దీని గురించి మాట్లాడినప్పుడు నేను కంప్లీట్గా మోటివేట్ అయ్యి మీ ముందుకు ఆ ఫ్లా ఏందో చెప్దామని, ఇన్డెప్త్ నేర్చుకుందామని వచ్చాను. ఇంతమంది గొప్ప వాళ్ళు చెప్తున్నా సరే ఇది ఎందుకు తప్పు, ఈ ఆలోచన మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది, ఈరోజు మనం చాలా లోతుగా దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా వీరంతా ఏం చెప్తున్నారు? క్లుప్తంగా వీరంతా చెప్పేది ఏమిటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోండి. 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు నిద్ర. చాలా మంచి సలహా అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి. పని జీవిత సమతుల్యం అని మనం చెప్పినప్పుడు మనం ఏమి అనుకుంటున్నాం? లోపల పని ఒకటి, జీవితం వేరొకటి. రెండు వేరువేరు, రెండు ఒకటి కాదు. అంటే పని అంటే భారం, బాధ్యత, తప్పనిసరి. జీవితం అంటే ఆనందం, విశ్రాంతి, నిజమైన జీవితం. చూడండి, సమస్య ఈ రెండిటిని వేర్వేరుగా చూడటంలోనే ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనడంలోనే ఉంది. మనం రోజుకు ఇంటి పని, ఆఫీస్ పని కలిపి 12 గంటల పైగానే పని చేస్తున్నాం. మన జీవితంలో చాలా సమయం పనిలోనే గడుస్తుంది. కానీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఐడియా ప్రకారం ఆ జీవిత సమయం మొత్తం, అంటే పనిలో మనం గడిపే సమయం మొత్తం జీవితమే కాదంటున్నారు. సోమవారం నుండి శుక్రవారం ఒక పని చేయి, కష్టపడు, వారాంతం మాత్రమే నువ్వు జీవితాన్ని, ఆనందాన్ని అనుభవించు. అంటే మన జీవితంలో సగం పైగా సమయం జీవించడం కాదు అని మనం అంగీకరిస్తున్నాం. ఇది ఎంత విచారకరం ఆలోచించండి. ఈ విభజన వల్ల ఏం జరుగుతుంది? ఘోర ప్రమాదం జరుగుతుంది. అవేంటో విశ్లేషించే ముందు సమ్మరీగా పని భారంగా అనిపిస్తుంది. నిరంతర సంఘర్షణ ఉంటుంది మనలో. సాయంత్రం ఎప్పుడు వస్తుందా వారాంతం కోసం ఎదురు చూడటంలోనే ఉంది. పవర్ ఆఫ్ నౌ, అంటే ఈ క్షణంలో బ్రతకటం పని మర్చిపోయాం. పని పట్ల విరక్తి కూడా వస్తుంది. దయచేసి గ్రహించండి, పని జీవితం రెండు వేరు విషయాలు కావు. పని కూడా జీవితమే. అసలు పని చేయటమే జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. పనిని, జీవితాన్ని రెండింటిని విభజించటమే అసలైన సమస్య. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఐడియా వల్ల జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏంటో తెలుసా? ఇది మనం ప్రేమించకుండా, మన పనిని మనం ప్రేమించకుండా అడ్డుకుంటుంది. ఇట్ ఈస్ బ్లాకింగ్ అస్ ఫ్రమ్ లవింగ్ అవర్ వర్క్. లాజిక్ చూడండి. ఎప్పుడైతే సమాజం మనకి పని వేరు, జీవితం వేరు నూరిపోస్తుందో, మన అచేతన మనసులో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రమాదకరమైన ముద్ర పడిపోతుంది. ఏంటది? పని అనేది ఒక నిజమైన జీవితాన్ని ఆస్వాదించడానికి అడ్డుపడే ఒక శత్రువు. మనం ఎలా అనుకుంటున్నాం? అంతర్గతంగా సబ్కాన్షియస్ మైండ్లో ఉదయం నుండి 6 గంటల వరకు మనం బానిసత్వం చేస్తున్నాం. డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతల కోసం బానిసత్వం చేస్తున్నాం పనిలో. సాయంత్రం 6 దాటాక మాత్రమే మనం జీవిస్తున్నాం. ఇక్కడే అసలు విషాదం ఉంది. మనం దేన్నైతే భారం అనుకుంటామో, దేన్నైతే మన జీవితం కాదని పక్కన పెడతామో, దేన్నైతే కేవలం డబ్బు కోసం చేసే తప్పనిసరి పని అనుకుంటామో, దాన్ని మనం ఎప్పటికీ ప్రేమించలేము. మా తాతగారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పేది అదే.
మనం చేసే పనిని ప్రేమించలేకపోతే జీవితంలో ఆనందంగా ఉండదు. జీవితం మొత్తం డల్గా ఉంటుంది. ఎందుకంటే మనం పనిని ఎలా చేస్తున్నామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మన పనిలో బాధ ఉంటే మన జీవితం మొత్తం బాధే. మన పనిలో సంఘర్షణ ఉంటే మన జీవితం మొత్తం సంఘర్షణే. మన పని యాంత్రికంగా ఉంటే మన జీవితం కూడా యాంత్రికమే. అందుకే పని అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు. పని అనేది మన జీవితానికి అద్దం, ద మిర్రర్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకే ఎక్కువ సమయాన్ని పనిలో పెట్టే మనము మిగిలిన కొద్ది సమయంలోనే ఆనందం వెతుక్కోవటం ఇంపాసిబుల్. పని మారాల్సిందే, పనిని ప్రేమించాల్సిందే. పని మారితేనే జీవితం మారుతుంది, జీవితం ఆనందప్రాయమవుతుంది, జీవితం అమృతప్రాయమవుతుంది. మిత్రులారా, దీనివల్ల జరుగుతున్న మరో విపరీత పరిణామం గమనించారా? మనం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తున్నాం? టిపికల్గా వెంటనే రిమోట్ కంట్రోల్ నొక్కుతాం, లేదా గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతాం, లేదా ఫ్రెండ్స్ తోటి ఫోన్లు చేసి మాట్లాడతాం, లేదా మద్యం, సెక్స్ వంటి శారీరక సుఖాల కోసం వెంపర్లాడతాం. ఎందుకింత ఆత్రత, ఎందుకింత ఆరాటం? ఇది కేవలం ఆనందం కోసం అంటారా? కాదు, ఇది ఒక పలాయనం, ఎస్కేప్ మెకానిజం. మనం రోజంతా చేసే పనిలో ప్రేమ లేదు, అది ఒక మానసిక ఒత్తిడి. సాయంత్రం కాగానే ఆ ఒత్తిడిని బయటకు వెళ్ళగక్కటానికి, వెంటౌట్ చేయటానికి, ఆ బాధను మర్చిపోవటానికి మనకు ఈ వినోదాలు, మత్తుమందులు, డ్రగ్స్, సెక్స్ ఇవన్నీ అవసరం అవుతున్నాయి. అంటే ఇదేదో సెక్స్ కూడా వద్దంటున్నాడు వెంకట గారు అని అనుకోగాకండి. సెక్స్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు ఆ సెక్స్ ప్రశాంతంగా హాయిగా ఉన్నప్పుడు చేస్తే, నీ స్ట్రెస్ వెంటౌట్ చేయడానికి చేసే సెక్స్ అది సెక్సే కాదు, అది ఒక వ్యభిచారం. మన పని మనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు కాబట్టి మనం బయట ప్రపంచాన్ని, ప్లెజర్ని కొట్టుకుంటున్నాం. కానీ మన పనిని మనమే ప్రేమిస్తే, మన పని మనకు సంతృప్తినిస్తే ఎంత బాగుంటుంది జీవితం. అప్పుడు ఇంటికి వచ్చాక టీవీలోనో సుఖాల్లోనో ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ప్రశాంతంగా ఉండగలం, సుఖాల్ని ఆనందంగా స్వీకరించగలం, ఆనందంగా ఇవ్వగలం. నువ్వు స్ట్రెస్ తోటి ఇంటికి వచ్చి నీ పార్ట్నర్కి ఎలాంటి ఆనందాన్ని ఇస్తావు? ఈవెన్ సెక్స్ చేసినా అది ఆనందం కాదు, ఆనందం తీసుకోవటం అయింది. ఇవ్వటంలో కదా రియల్ ఆనందం ఉండేది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్నని మీరు మీ ఫ్రెండ్స్లో అడగండి. మనం ఎందుకు పనిచేస్తున్నాం? చాలామంది జవాబులు డబ్బు సంపాదించడానికి, గుర్తింపు పొందడానికి, విజయం సాధించడానికి, నేను గొప్పవాడిని నేను చూపించడానికి. గమనించండి, అన్ని జవాబుల్లో నేను ఉంది. నా డబ్బు, నా గుర్తింపు, నా విజయం, నా స్థానం. ఎప్పుడైతే మన పనిలో నేను ఉందో పని ఒక పోరాటంగా మారుతుంది. నేను విజయం సాధించాలి, విఫలమైతే ఏమవుతుందో అని భయం, నాకు గుర్తింపు కావాలి, ఇతరుల మెప్పు కోసం ఎంతో ఆతృత, నేను గొప్పవాణిని నిరూపించాలి, పోటీ, అసూయతత్వం. నేను అనే భావన పనిని బాధగా కానీ ఒక్కసారి ఊహించండి, నేను లేకుండా, ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయటం ఎట్లా ఉంటుందో. ఇది సోమరితనం కాదు మిత్రులారా. గుర్తింపు కోసం కాకుండా కేవలం పని మీద ప్రేమతో పనిచేస్తే ఆ పని ఎంత ఆనందంగా ఉంటుంది, మనసులో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది చూడండి. మీరు పనిచేస్తున్నప్పుడు ఫలితం ఏమొస్తుందో, నేను గెలుస్తానా లేదు అని భయపడుతూ ఉంటే మీ మనసు రెండుగా చీలిపోతుంది. దానివల్ల మీ పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది. చేసే పనిలో సగం, ఫలితం కోసం సగం. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిష్కామ్య కర్మ గురించి అంత వివరంగా మనకు చెప్పింది. కానీ ఎప్పుడైతే మీరు నేను, నా ఫలితం అనే ఆలోచనలు పక్కన పెట్టేసేసి మన 100% శక్తిని కేవలం పని మీద పెడతామో అప్పుడు మన పనిలో క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది. మరి క్వాలిటీ పెరిగితే ఫలితం కూడా ఆటోమేటిక్గా అద్భుతంగా రాదా? అంటే ఫలితాన్ని మర్చిపోయినప్పుడే మనం ఉత్తమ ఫలితాన్ని సాధించగలము. అందుకనే కృష్ణుడు పదే 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 నిష్కామ్య కర్మ చేయండి అని మనకు చెప్పాడు. మిత్రులారా, దీనికి నేనే ఒక ఉదాహరణ. నేను మా తాతయ్య జిడ్డు కృష్ణమూర్తి గారి వీడియోలు చూసి ఎంతో ఇన్స్పైర్ అయిపోయాను. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఒకప్పుడు కంప్లీట్ చేసిన 4 సంవత్సరాల క్రితం, ఐ థింక్ 5-6 సంవత్సరాలైంది నేను యూట్యూబ్లో వచ్చి. కానీ ఇప్పుడు నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నా. ఈ యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తున్నాను? మీ లైకుల కోసం అనుకుంటున్నారా? మీ పాజిటివ్ కామెంట్స్ కోసం అనుకుంటున్నారా? లేదా ఆ వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏదన్నా ఆశిస్తున్నాను అనుకున్నారా? నథింగ్. సింపుల్గా
ప్రేమతో చేస్తున్నా. ఒకవేళ నేను వాటి కోసమే చేస్తే నా పనిలో ఈగో చేరిద్ది. అప్పుడు నా మనసు రెండుగా చీలిపోద్ది. సగం మనసు వీడియో చేయటం మీద ఉంటుంది, మీతోటి మాట్లాడటం మీద ఉంటుంది. మిగతా సగం ఎన్ని వ్యూస్ వస్తాయి, దీనివల్ల నాకేం వస్తుంది, నేను అనేది వస్తుంది. అప్పుడు నా క్వాలిటీ వీడియో తగ్గిపోద్ది. కాదు మిత్రులారా, నేను నిజం చెప్తున్నా. మా తాతయ్య జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు ప్రేమించాను. ఆ బోధనలు నన్ను పూర్తిగా మార్చేశాయి. 2 నెలల్లో మార్చినాయి. 2 నెలల క్రితమే ఆయన నాకు పరిచయం అయింది. నేను నా మిగిలిన జీవితాన్ని ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికి అంకితం చేశా. ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమతో చేస్తున్న పని. ఎలాంటి అంచనాలు లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను ఈ పనిని జీవితాంతం ఇలాగే చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తాను, ఆస్వాదిస్తాను. మీరు కూడా మీరు చేసే ఏ పనైనా సరే ఇలాగే ప్రేమించగలరా? ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం, పూర్ణ శ్రద్ధతో పనిచేయడం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఇది పూర్తిగా కరువైంది. మనం పనిచేస్తున్నప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆఫీసులో ఉంటున్నాం, కానీ ఇంట్లో ఏదో విషయాల మీద ఆలోచిస్తున్నాం. రిపోర్ట్ రాస్తున్నాం, కానీ వీకెండ్ ఏమేమి ప్లాన్ చేసుకుందామని ఆలోచిస్తున్నాం. మీటింగ్లో ఉన్నాం, కానీ ఫోన్లో మెసేజ్లు చూస్తున్నాం. ఈ అన్నింటిలో కామన్గా ఏముందండి? శరీరం ఎక్కడ ఉంది, మనసు ఎక్కడో ఉంది. మరి ఇది మనము మన పని మధ్య విభజన, సంఘర్షణ సృష్టించదా? ఎప్పుడైతే మనసు శరీరము విడివిడిగా ఉన్నాయో అప్పుడే సంఘర్షణ. ఎప్పుడైనా శరీరం మనసు ఒకే చోట ఉంటే అస్సలు సంఘర్షణ లేదు. ఆ పని అద్భుతంగా అనిపించింది. పని కూడా ఒక సెక్స్ లాగా, లేకపోతే ఒక మంచి భోజనం తిన్నట్టు, ఒక మంచి ఫ్రెండ్తో చక్కటి సంభాషిస్తున్నట్టు ఇంత ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే శరీరం ఒక చోట, మనసు వేరే చోట ఉందో మనం మానసికంగా అలసిపోతాం. పూర్ణ శ్రద్ధతో పనిచేయటువంటి ఏంటో చూద్దాం. మీరు చేస్తున్న పనిలో పూర్తిగా ఉండటం, మనసు శరీరం ఒకచోట ఉండటం, గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఇప్పుడున్న చేస్తున్న పనిలో ద పవర్ ఆఫ్ నౌ, ఇప్పుడున్న చేస్తున్న పనిలో పవర్ ఆఫ్ నౌలో ఈ క్షణంలో పూర్తిగా ఉండగలగటం. అప్పుడు ఏమవుతుంది? పని బాగా అవుతుంది, చాలా సహజంగా అవుతుంది. మీరు అలసిపోరు, శక్తి వృధా కాదు, సంతృప్తిగా ఉంటుంది. పనిలోనే సంతృప్తి. ఒత్తిడి తగ్గుతుంది, ఎందుకంటే విభజన లేదు కదా, సంఘర్షణ లేదు కదా. పూర్ణ శ్రద్ధతో చేసే పని అదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో పొద్దున్నే కూర్చొని ఏదో ఆసనాలు వేసి చేసేది కాదు. శ్రద్ధతో ఎప్పుడైతే మీ మనసు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిందో మీరు చేసే పనిలో, అప్పుడు ఒక స్వర్గం ఎక్కడో లేదండి, అదే స్వర్గం. అదే అసలు మనం లేకుండా ఉండే ప్రతి చోట నేను అనేది పోయిందంటే పనిలో కానీ ఎక్కడున్నా కూడా అదే ధ్యానం. అదే ధ్యానం అని మా తాతయ్య జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, మనం చేసే పని ఏమిటి? అది సరైన జీవనోపాధినా? అంటే ఇది కొద్దిగా కొంతమందికి నచ్చకపోవచ్చు. మీ పని వల్ల ఇతరులకు హాని కలుగుతుందా? మీ పని హింస, దోపిడీ, దురాశకు దోహదపడుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇదేదో మోరల్ విషయం కాదు. చూడండి ఏమవుతుందో. మనలో చాలామంది విభజన చేస్తాం. నా పని ఒకటి, నా విలువలు వేరు. నా విలువలు చాలా గొప్పవి, చేసే పని మాత్రం ఎంత నాశరకమైనా పర్లేదు. ఆఫీస్లో నేను ఒక విధంగా ప్రవర్తిస్తాను, ఇంట్లో వేరే విధంగా ప్రవర్తిస్తాను. ఈ విభజన మన అంతర్గత సంఘర్షణ కలిగిస్తుంది. మనం అనుకోవచ్చు బయటికి ఏం జరగదని, కానీ అంతర్లీనంగా సబ్కాన్షియస్ మైండ్లో ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణ చూడండి, మీరు చాలా ప్రకృతిని ప్రేమిస్తారు, కానీ మీ పని ఒక ఆఫీస్లో అవ్వచ్చు పర్యావరణాన్ని నాశనం చేసే పని, మేబీ చెట్లను నరకటం కావచ్చు. మీరు నిజాయితీని విశ్వసిస్తారు, కానీ మీ పని మోసపూరితం వ్యాపారం చేయొచ్చు. మీరు శాంతిని ప్రేమిస్తారు, కానీ మీ పని ఆయుధాలు తయారు చేసే కంపెనీలో పని చేయటం. మీది దయార్థ హృదయం, కానీ మీ పని ఇతరులను దోపిడీ చేసే ఒక కార్యక్రమం. ఈ విభజన వల్ల మనలో అంతర్గతంగా సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. అందుకే మా తాతయ్య సరైన జీవనోపాధి అంటే ఇతరులకు హాని చేయని పని, హింసకు దోపిడీకి దోహదపడని పని, దురాశ ఆధారంగా లేని పని, జీవితంతో సామరస్యంగా ఉండే పని. అలాంటి పనిలో అంతర్గత శాంతి ఉంటుంది, విభజన ఉండదు, సంఘర్షణ ఉండదు, సంతృప్తి ఉంటుంది. చివరిగా మిత్రులారా, ఒక అందమైన ఆలోచన, సృజనాత్మకత, క్రియేటివిటీ,
మనం అనుకుంటాం సృజనాత్మకత అంటే చిత్రాలు గీయటం, సంగీతం చేయటం, నృత్యం చేయటం, లేకపోతే కవిత్వం రాయటం. కాదండి. సృజనాత్మకత కేవలం కళకు మాత్రమే పరిమితం కాదు. సంఘర్షణ లేకుండా జీవించటం, నేను అనే భారం లేకుండా పనిచేయటం, ఇదే అత్యున్నత సృజనాత్మకతనిస్తుంది. అంటే ఏ పని అయినా పూర్ణ శ్రద్ధతో చేస్తే అది సృజనాత్మకం అవుతుంది. తోటమాలి మొక్కలు చూసుకోవటం సృజనాత్మకంగా చేయొచ్చు. వంటవాడు వంట చేయటం సృజనాత్మకం కావచ్చు. వడ్రంగి చెక్క పని చేయటం కూడా సృజనాత్మకమే. ఉపాధ్యాయుడు బోధించటంలో సృజనాత్మకత ఉంది. నేను ఈ వీడియో చేయటంలో కొంత సృజనాత్మకత ఉంటుంది, ఎందుకంటే నేను లేను కాబట్టి. నేను లేకుండా పూర్ణ శ్రద్ధతో చేసే పని, ఏ పని అయినా సృజనాత్మక చర్యగా మిగులుతుంది సోదరా. ఇప్పుడు కదా పని కళాత్మకంగా మారుతుంది. ఏ పనైనా చేయండి. ఆఫీస్ పని ఏదో డబ్బు కోసం చేస్తున్నాం అనుకుంటే అది కళాత్మకంగా అవ్వదు. పని నిండుగా మనసుని నిండుగా పనిలో పెడితే అది కళాత్మకంగా మారుతుంది. జీవితం అందంగా మారుతుంది. ప్రతి చర్య ఒక ధ్యానంగా మారుతుంది. ప్రతి పని కూడా ధ్యానంగా మారాలి. చివరిగా మిత్రులారా, ఎప్పుడైతే మనం నేను అనే అహం లేకుండా, ఫలితం మీద ఆశ లేకుండా కేవలం పనిని ప్రేమిస్తూ చేస్తామో, ఎప్పుడైతే పనిని జీవితాన్ని వేరు చేయకుండా ప్రతి క్షణం పూర్ణ శ్రద్ధతో టోటల్ అటెన్షన్తో జీవిస్తామో, అప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఇది మీ నిద్ర క్వాలిటీని ఎంతగా మారుస్తుందో గమనించండి. అది ప్రత్యక్షంగా నేను అనుభవిస్తూ చెప్తున్నాను. సాధారణంగా మనిషి ఎలా పడుకుంటున్నాడండి? శరీరం పెద్దగా అలసిపోదు, కానీ మనసు మాత్రం పూర్తిగా అలసిపోయి ఛిద్రమైపోయి స్ట్రెస్ తోటి ఉంటుంది. అందుకే కొంత నిద్ర పట్టదంటారు. నిద్ర పట్టినా చాలా కలలు వస్తున్నాయి అని చెప్తారు. నాకు కలలు రావు. ఎవరికైనా నా దగ్గర ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో కానీ అడగండి, ముద్దు నిద్ర అంటారు నన్ను. ఎందుకో తెలుసా? నా శరీరం ఎక్కువ అలసిపోద్ది, మనస్సు అస్సలు అలవదు. మీరు పనిని జీవితం నుండి వేరు చేయకుండా, నేను అనే అహం లేకుండా ప్రేమతో పూర్ణ శ్రద్ధతో రోజంతా పనిచేస్తే శరీరం హాయిగా అలసిపోద్ది, కానీ మనసు మాత్రం అద్భుతమైన శాంతితో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగిద్ది. మీరు అలా శాంతమైన మనసుతో నిద్రపోయినప్పుడు మీ మనసు నిశ్శబ్దంగా ఉన్న అచేతనంగా సబ్కాన్షియస్గా ఉండదు. అది పూర్తి చైతన్యంతో జాగరూకతో ఉంటుంది, ఒక అలర్ట్గా ఉంటుంది. ఆ లోతైన నిశ్శబ్దంలోనే మన మెదడు యొక్క సృజనాత్మకత, నిజమైన క్రియేటివిటీ మేల్కొంటుంది. దీనికి చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయి. మీరు వినే ఉంటారు, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఎలాగొచ్చిందండి? ఆయన ఏం చేశారు? ఆర్కిమెడిస్ ఒక క్లిష్టమైన సమస్య కోసం రోజుల తరబడి ఆలోచించాడు, కానీ సమాధానం దొరకలేదు. ఒకరోజు అతను బాగా అలసిపోయి ఆలోచనలు ఆపేసి ప్రశాంతంగా బాత్టబ్లో రిలాక్స్ అవుతుంటే అప్పుడు అతని మనస్సులో నిశ్శబ్దం చేరుకుంది. ఆ సమాధానం వెంటనే మెరిసింది. యురేకా అంటూ నగ్నంగా బయటకు వచ్చాడు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సమాధానం అతని టెన్షన్ పడుతున్నప్పుడు రాలేదు సోదరా, శాంతించినప్పుడు, హాయిగా ఉన్నప్పుడు ఆ సమాధానం దొరికింది. అంతేకాదు, మన తెలుగు గడ్డ మీదే దీనికి అద్భుతమైన ఉదాహరణ ఉంది. మన మహాకవి బొమ్మెరపోతన గారు భాగవతంలో రాసేటప్పుడు ఏమన్నారు గుర్తుందా? పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అని ఏమంటున్నారు? ఈ కావ్యం రాసింది నేను కాదు, నాలో ఉన్న ఆ దైవమే నా ద్వారా రాయిస్తున్నాడు, ఆ శ్రీరాముడే నా ద్వారా రాయిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి మిత్రులారా? పోతన గారు రాసేటప్పుడు అక్కడ పోతన అనే నేను అనే అహం లేదు, పోతన లేడు, కేవలం పని ఉంది, భక్తి ఉంది. అఫ్కోర్స్ భక్తి అంటేనే పనిలో శ్రద్ధగా చేయటమే నిజమైన భక్తి మార్గం. భక్తి అంటే ఒక పని ఒక రకం కాదు. దేవుణ్ణి ఎలాగైతే కొలుస్తావో నువ్వు పనిలో కూడా అంతటి శ్రద్ధ ఉండాలి. అప్పుడు కదా పనిలో భక్తి వచ్చేది, భక్తి యోగం అయ్యేది. ఎప్పుడైతే ఆ నేను పక్కకు తప్పుతుందో అప్పుడు ఒక అదృశ్య శక్తి, అన్సీన్ ఇంటెలిజెన్స్, అది ఇన్నేట్ ఇంటెలిజెన్స్ అండి, ఒక న్యాచురల్ ఇంటెలిజెన్స్. అది ప్రతి ఒక్క హ్యూమన్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆయన ద్వారా ప్రవహించింది, మన ద్వారా కూడా ప్రవహించగలదు. అందుకే భాగవతం అంత అద్భుతంగా వచ్చింది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే నేను నిద్రపోతాడో అప్పుడు అంతర్గత ప్రజ్ఞ మేల్కొని అద్భుతాలు సృష్టిస్తుంది. అందుకే ఇలాంటి ప్రశాంతమైన నిద్ర తర్వాత మరుసటి రోజు ఉదయం క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
కొత్త ఐడియాలు వాటంతటవే వస్తాయి. కాబట్టి మిత్రులారా అలసిపోయిన శరీరం, శాంతమైన మనసు. అదర్ వే రౌండ్ కాదు. శాంతమైన మనసు అంటే ప్రశాంతంగా ఉన్న మనసు, అలసిపోయిన మనసు కాదు. శాంతమైన శరీరం, అలసిపోయిన శరీరం, శాంతమైన మనసు. ఇదే నిజమైన విశ్రాంతి, ఇదే నిజమైన జీవితం. దయచేసి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని భ్రమలో పడకండి. మన పనిని మనం ప్రేమిద్దాం. మన పనిని, మన జీవితాన్ని ఒకటిగా చేసుకుందాం. పనిని జీవితంలో హత్తుకుందాం. పనిని జీవితానికి హత్తుకుందాం, గుండెకు హత్తుకుందాం. ఇట్లు ప్రేమతో మీ అనార వెంకట్.